నేను మీ తిరుమల అండి. చేపల పులుసు పెట్టినప్పుడు అంత చిక్కగా ఎలా వస్తుంది, దేని తర్వాత ఏమేయాలి అనే టిప్స్ పాటిస్తే చాలా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ మనం పోపు పెట్టుకున్నప్పుడు పోపులో ఉప్పు, కారం, పసుపు వేస్తే ఆ కూరకి కలర్ వస్తుంది. అదొక టిప్పు. నెక్స్ట్ ఏంటంటే సగము పులుసు ఉడికిన తర్వాత ముక్కలు వేయాలి. అదంతా కంప్లీట్గా ఉడికిపోయి ఒక 3 మినిట్స్లో ఆపుతామన్నప్పుడు మామిడి ముక్కలు వేయాలి. పులుసు చిక్కగా రావాలి. అది 2 డేస్ 3 డేస్ నిలువ ఉంటుంది. అలా ఈ టిప్స్ పాటిస్తూ కర్రీ చేసుకున్నాం అనుకోండి, కర్రీ అద్భుతంగా తయారవుతుంది. చూడడానికి బాగుంటేనే కదా మనకి తినాలి అనిపిస్తుంది. కళ్ళకి అందంగా కనిపిస్తేనే కదా మనకి ఏదైనా దాన్ని మనం ఆస్వాదిస్తాము. అలా ఈ టిప్స్ పాటిస్తూ నా ఛానల్లో ఉన్న చేపల పులుసుని రెడీ చేసుకోండి. చాలా అద్భుతంగా వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎలా చేశానని వీడియో అయితే పెట్టేశాను, చూడండి. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ వస్తూ ఉంటాయి.